పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనములు. మరి నా పేరు ఏంజిల్. నేను విఆర్ కోట నుంచి వచ్చాను. అయితే 2023లో నేను గర్భఫలం కొరకు మందిరానికి రావడం జరిగింది. మరి గర్భఫలం గురించి నేను 3 సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాను. నాకు మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు అయిందనమాట. అయితే 2 సార్లు అబార్షన్ అయింది. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి బుడగలు ఉన్నాయమ్మా, అందుకే గర్భఫలం నిలబడట్లేదు అన్నారు. ఇంకా దానికోసమని నేను మందులు వాడాను, చాలానే టెస్టులు చేయించుకున్నాను. అయితే ప్రెగ్నెన్సీకి మందులు వాడుతుంటే నీటి బుడగలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు అని చెప్పారు. అలా చెప్పినప్పుడు మరి నేను సర్జరీ చేయించుకోవాలి అని చెప్పి డాక్టర్ అన్నప్పుడు నేను చేయించుకోనని చెప్పి ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇంకా మా అత్తగారు వాళ్ళు వీళ్ళంతా పసరు తాగుతావా, చిన్నపిల్లలది బొడ్డు తాడుంది తింటావా అని చెప్పి మాట్లాడినప్పుడు కూడా నేను దేవుని మీద విశ్వాసం ఉంచాను. మరి నాకు తెలిసిన అక్క పలానా మందిరానికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి, ఇట్లా నా హస్బెండ్కి కూడా జరిగింది అని చెప్పినప్పుడు నేను నమ్మకం ఉంచాను. మరి అక్కని తీసుకొని నేను మందిరానికి వచ్చినప్పుడు మరి అన్నయ్య ప్రేయర్ చేశారనమాట. అన్నయ్యతో చెప్పాను, అన్నయ్య ఇట్లా 3 సంవత్సరాలు అయింది నాకు మ్యారేజ్ అయ్యి, ప్రెగ్నెన్సీ ఒక 2 టైమ్స్ వచ్చింది, మరలా అబార్షన్ అయింది, నేను గర్భఫలం కొరకు వచ్చాను అన్నయ్య అన్నప్పుడు అన్నయ్య ప్రేయర్ చేశారు. గర్భఫలం గురించి ప్రేయర్ చేశారు. మళ్ళీ నాకు లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్లో చిన్న గడ్డలా వచ్చిందనమాట. అలా వచ్చినప్పుడు కూడా మరి అన్నయ్యతో చెప్పాను నేను, అన్నయ్య ఇట్లా హాస్పిటల్కి వెళ్తే ఆ గడ్డ గ్రోత్ అవుతుంది, పెరుగుతూ ఉంది, అది క్యాన్సర్ కింద కూడా వెళ్ళొచ్చు, అది కూడా సర్జరీ చేయించుకోమన్నారు. మరి కనుమల్ల తోట మరి సతీష్ పాల్ అన్నయ్య దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు అన్నయ్య ప్రార్థన చేశారు. మరి చేసినప్పుడు నిజంగా నేను చాలా చోట్ల ప్రేయర్ చేస్తుంటే కళ్ళు తిరిగి పడిపోవడం అవన్నీ నేను చూసి ఇదంతా అబద్ధం అనుకునేదాన్ని. అయితే అన్నయ్య ఆ రోజు ప్రేయర్ చేసినప్పుడు నన్ను ఏదో తాకింది అని అనిపించింది. ఆ రోజు నేను కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. ఆ రోజు నాకేదో కొత్తగా అనిపించింది ఆ ఫీలింగ్. అయితే అక్కతో కూడా చెప్పాను, అక్క దేవుడు నన్ను తాకాడు, నాకు ఇలా అనిపించింది అక్క, నా మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా పోయింది అని చెప్పి నేను చాలా సంతోషపడ్డాను. మరి అన్నయ్య ప్రేయర్ చేసిన తర్వాత అది నేను నమ్మాను. అన్నయ్య అన్నాడు, సతీష్ పాల్ అన్నయ్య అన్నారు, ఈ కొత్త సంవత్సరం ఖచ్చితంగా దేవుడు నీకు గర్భద్వారంలో తెరవబోతున్నాడు, ఈ బ్రెస్ట్లో ఉన్నటువంటి గడ్డను కూడా తీసివేయబోతున్నాడు అని చెప్పి అన్నయ్య చెప్పినప్పుడు నేను ఆ మాటను విశ్వసించాను, నమ్మాను. మరి అదే రీతిగా దేవుడు మరి డిసెంబర్ 26న నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ వచ్చింది. మరి అద్భుత రీతిగా దేవుడు నాకు కుమార్తెను దయచేశాడు. ఇంత గొప్ప కార్యం చేసినటువంటి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం.